तुमको पाया है तो जैसे खोया हूँ, कहना चाहूँ भी तो तुमसे क्या कहूँ। तुमको पाया है तो जैसे खोया हूँ, कहना चाहूँ भी तो तुमसे क्या कहूँ। किसी ज़बान में भी वो लफ्ज़ ही नहीं कि जिनमें तुम हो क्या तुम्हें बता सकूँ। मैं अगर कहूँ तुम सा हंसी कायनात में नहीं है कहीं, तारीफ ये भी तो सच है कुछ भी नहीं। तुमको पाया है तो जैसे खोया हूँ। కాలేజ్కి వెళ్ళొస్తా. అలాగే బంగారం. ఓకే బాయ్. బాయ్. ఏంటండి రామరాజు గారు, మూడో పాప ఏంటమ్మా? కో ఎడ్యుకేషనేగా? అవును అంకుల్. నామం పెట్టు కాలేజీకి, కుర్రవాడి చెయ్యి పట్టు మ్యారేజీకి. నువ్వెన్ని పాటలు పాడినా నా చెవులు కొయ్యాలనే నీ కోరిక ఈ జన్మలో తీరదు. ఎందుకంటే అది నా కూతురు. అది చూస్తానుగా. నిన్నేమా దా. ఏంటిది? లవ్ లెటర్స్. లవ్ లెటర్ నాకా? నేను చదువుకునే వయసులో లవ్ చేయను. నేను డాక్టర్ చదవాలి. అయ్యో మా ఇంట్లో తెలిసిపోతే మా నాన్న నన్ను చంపేస్తాడు. నీ మొహం ఎప్పుడైనా అర్థం చూసుకున్నావా? ఇంకా ఫుల్ బట్టలు వేసుకున్న వయసు రాలేదా అప్పుడే నీకు లవ్ లెటరా? మరెవరికి లెటర్? ఈ లెటర్ నువ్వు తీసుకెళ్ళి సన్నీ మేడం రాజు ఎంఏ ఎంఫిల్ ఈ లెటర్ ఇమ్మన్నారని చెప్పి ఇచ్చేసి. అయ్యో ఇంకేమైనా ఉందా? టీచర్ నన్ను చంపేస్తుంది. నేనివ్వను బాబు. ఏయ్, నువ్వు మన రామరాజు కూతురువే కదా? అవును. నువ్వు ఇప్పుడు ఈ లెటర్ టీచర్కి ఇవ్వలేదనుకో, నువ్వు నన్ను లవ్ లెటర్ అడిగావని మీ బాబుకి చెప్ప. నేను ఎప్పుడు అడిగాను? ఇప్పుడు అడిగావు కదా, అమ్మో లవ్ లెటరా నాకా అని. ఎరా స్మైలా బాబాయ్. Today I'm going to explain Shakespeare's Romeo and Juliet. లెసన్ కూడా అదేనే. ఆ రోమియో ఇచ్చిన లెటర్ తీసుకువెళ్ళి జూలియట్ కి ఇచ్చే. ఇవ్వను. Girls, what's going on? ఏం లేదు మ్యామ్, లవ్ లెటర్. Love letter? రాయలాగా. I am your lover. You are my flower. I have power. You are clever. Please marry me, dear. A marriage on Eiffel Tower. కొట్టేనంటేనా? ఆడది బాడీ స్ప్రేలా ఉండకూడదు. ప్రతి మగాడు కొట్టుకోవాలనుకుంటాడు. అమ్మాయి పెప్పర్ స్ప్రేలా ఉండాలి. భయపడతారు. ఓకే? నన్ను చూడు, ఇంతవరకు ఒక్కడు కూడా ట్రై చేయలేదు. నాలా పద్ధతిగా ఉండు. అసలు ఈ లెటర్ ఇచ్చింది నాకు కాదు మేడం, మీకు. నాకా? Who is that idiot? వాడా? The village boy? Next time love letter ఇస్తే వాడి మొహన పెప్పర్ స్ప్రే కొట్టే. ఓకే మ్యామ్. Go. రేపు ఎలా అయినా నోట్స్ పూర్తి చేసేయాలి. అయ్యో చూసేసాడే. మ్యావ్. ఏం చెప్పాలి? టీచర్ లెటర్ ఇచ్చావా? మీరు చెప్పాక ఇవ్వకుండా ఉంటానా సార్? అయ్యి బాబోయ్, నా ముందే పర్ఫార్మెన్స్. ఇంతకీ టీచర్ ఏమంది? ఏం చెప్పాలి ఇప్పుడు? రేపు ఉదయం 8 గంటలకి స్కూల్ దగ్గరకు వచ్చి కళ్ళు మూసుకొని టీచర్ టీచర్ అని పిలిస్తే అప్పుడు. హోల్డ్ ఆన్. టీచర్ టీచర్ అని పిలిస్తే అప్పుడు నా ఎదురుగా వచ్చి, ఓ అది ఒక రొమాంటిక్. చిన్నపిల్లవి, నీకు ఇవన్నీ తెలియకూడదు. గో 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 టు మమ్మీ అండ్ డాడీ. గుడ్ జాబ్ యా. ఆల్ ది బెస్ట్ యా. థ్యాంక్స్ యా.
అరే రాజు నీ కొరియర్ రా. ఆ? దీన్ని అడగాల్సిన క్వశ్చన్ పేపర్ చాలా ఉందిరా. పాపా ఏమియో టీచర్ రమ్మందన్నావు, స్కూల్కి వెళ్తే సెలవు అని చెప్పారు. అది సెలవని మర్చిపోయి రమ్మందేమో, నాకేం తెలుసు. నీకు తెలుసు కదా స్కూల్ సెలవనే. తెలుసు, ఆ సెలవు కదా, పర్సనల్ గా మాట్లాడుకుంటారేమో అనుకున్నాను. బాగా తెలుగు మాట్లాడుతుంది, ఇప్పుడు ఎలా రా? నువ్వు ఉండు, నేను వెళ్ళి తెలివిని తీసుకొస్తా. ఏమంటే మా వాడికి సైడ్ కొడుతుంది. ఏయ్, ఇది ఆవు కాదు, లక్ష్మి. లక్ష్మి అంటే జ్యోతి లక్ష్మి. ఏయ్, లక్ష్మిని ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు. లక్ష్మి అంటే నాకు మా అమ్మకి ప్రాణం. ఏమే, మీ నాన్నకి గన్నంటే ప్రాణం, నీకు మీ అమ్మకి ఆవంటే ప్రాణం. అసలు మీ ఫ్యామిలీలో మనుషులు ప్రేమించే అలవాటు లేదటే. కుక్కలకు బ్లూ క్రాస్ ఉంది, పశువులకు గ్రీన్ క్రాస్ ఉంది, మరి మనుషులకు ఏమైంది మామా? నువ్వు కూల్ మామా, మనకు మందు క్లాస్ ఉంది కదా. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఏయ్, నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడుకో. లిసన్, షట్ అప్. ఏయ్, నువ్వే షటప్ గెటప్ ఎవ్రీథింగ్ అప్పు. నువ్వు లక్ష్మి గురించి మాట్లాడేవంటే ఊరుకో. ఏయ్, దీనికి ఇంగ్లీష్ గొడవ పడరా, మీ ఆవు ఎత్తు లేచిపోతున్నాయి. రామరాజు గారి ఆవు మా రాజుగారి ఎద్దుతో లేచిపోయిందో. ఏంటే మా వాడిని కొట్టావంట? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు, కొట్టాను. అందుకే సారీ చెప్దామని వచ్చాను. సారీ కవిత, సారీ. మా వాడి తరఫున నేను సారీ చెప్తున్నాను. కవిత, సారీ చెప్తున్నాను కదా, ఇలా చెప్తే ఓకేనా? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం అంటే ఇలాగేనా? ఏంటి బాబు ఇదేనా? తప్పు తప్పు బాబు. పిచ్చి పిచ్చిగా అంటే ఇలాగా చెప్పవే. పోవే. పోకవే. మీ ఊరికి మా ఊరికి గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో చెప్తున్నా. చేసిన తప్పుకి ఈ అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు, లేకపోతే ఏం చేస్తావురా? సీనన్నా, నన్నే కొడతావా? నీకు దమ్ముంటే మగాడివైతే ఇక్కడే ఉండరా. ఇక్కడ ఉండడానికి దమ్ము మగతనం ఎందుకురా, కుర్సీ ఉంటే చాలు. రెడీ. మా అన్న తెలుసా, బాబు తెలుసా, మామ తెలుసా, తాత తెలుసా, ముత్తాత తెలుసా, పక్కింటోడు తెలుసా, ఎదురింటోడు తెలుసా అని వాటర్ లిస్ట్ చదువుతారేంట్రా? అయినా చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో ముడిపోవడానికి నేను కాయ పొండ కాదు, కరెంటు తీగ. ముట్టుకుంటే ఎవరికైనా సరే షాక్ సమానంగా తగులుతుంది. డౌట్ ఉంటే కమాన్ టచ్ మీ.
తీసియా నెక్స్ట్ గేమ్ ఓవర్. థ్యాంక్స్ యా. చిన్నల్లుడు పెద్దల్లుడు కవితను చూసుకోవడానికి వచ్చాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అదిగో మాటలోనే పాప వచ్చేసింది. అప్పుడే కట్టిన హైటెక్ సిటీలో ఉంది. నాకు ఓకే. కాలేజీ నుంచి వస్తున్నావా? అవునండి. ఏం చదువుతున్నావు? బైపీసీ. వెరీ గుడ్. బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ అంకుల్. అదేంటి బ్రదరు అంత మాట అనేసింది? పెళ్లి కొడుకు మీరని తెలియదు పాపకి. పోనీ పెళ్లి చూపులు ఉన్నాయని సంగతి ఏం తెలుసా? డౌటే భయ్యా. డౌటా? దిస్ ఈజ్ ఇన్సల్ట్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఏంటమ్మా ఈ హడావిడి? నీకు పెళ్లి చూపులే. నాకు పెళ్ళింటమ్మా? నేను చదువుకోవాలి. నాతో చెప్పు. నాకు బాగా వచ్చిందే వంట చేయడం. ఆ వంటే మీ నాన్న ఎలా చెప్తే అలా చేస్తాను. అలాంటిది నీ పెళ్లి విషయంలో తలదూర్చగలనా? వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా చిన్నక్క, నువ్వేనా నాతో చెప్పు. అంత సీనుంటే నా పెళ్లి ఆపుకునేదాన్ని. ఇవి తీసుకెళ్ళమ్మా. అక్క నువ్వేనా ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. ఆల్రెడీ కాఫీ రెడీ చేశాను, నువ్వు తొందరగా రెడీ అయ్యి తీసుకెళ్ళివ్వు. మీరెవరూ మాట్లాడక్కర్లేదు, నేనే నాతో మాట్లాడతాను. కవిత, శివరామరాజు గారి తృతీయ పుత్రిక కవితను వెంకట్రాజు గారి ప్రథమ పుత్రుడు ప్రకాష్ రాజ్కిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించడమైనది. పెళ్లి చేసుకొని చీరలు కట్టుకొని పిల్లల్ని మోస్తాననుకున్నాను, కానీ మళ్ళీ యూనిఫామ్ వేసుకొని పుస్తకాలు మోస్తాను అనుకోలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ఫాక్ట్ మళ్ళీ కాలేజ్కి రావడం కలలా ఉంది నాకు. నీ కళ నిజం చేసింది ఎవరో తెలుసా? ఎవరు? రాజు, నీ కంప్లైంట్ వర్కౌట్ అయిందిరా. పెళ్లి ప్యాకప్. రాజునా? స్వింగేరా. ఇదిగో ఫాస్ట్ బాల్ కొట్టేశాడే. బాలేరా. అంటే నన్ను కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, సైడ్ కొడుతున్నావా? చిచిచి, నేను చిచిచి. మీరు సూపర్ అండి. నా పెళ్ళి ఆపింది మీరేనని నాకు తెలుసు. థ్యాంక్స్ చెప్తామని వచ్చాను. నీ పిల్ల ఆపింది నేనే, కానీ ఈ విషయం నువ్వు బయటికి చెప్పొద్దు, ఎందుకంటే బేసిక్ గా మనకి పబ్లిసిటీ అంటే నచ్చదు. అయితే ప్రొఫెషనల్ మ్యాటర్ కొద్దామా?
హియర్ యా. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు. ఒక్కసారి నవ్వు, అదే మనిద్దరి లవ్వు. ఓయ్యా. యూత్ అంతా ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ లో లవ్ చేసుకుంటుంటే ఇంకా ఏంటి లెటర్ యా? దెన్ హౌ టు వర్క్ అవుట్ దిస్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ యా? ఆ కాస్ట్లీ గ్రీటింగ్ కార్డ్ లో చాక్లెట్ పెట్టివు, తింటూ చదువుకుంటుంది. గ్రీటింగ్ కార్డు డైరీ మిల్క్ బాగా కాస్ట్లీ ఆఫర్ కదా రాజా ఇది తీసుకో. రే దాని మిల్క్ కూడా రాదురా. మ్యావ్. ఇది టీచర్కి ఇవ్వు. ఇదేంటి? రిబ్బన్. రిబ్బనా? టీచర్ కలర్ స్మైలు ఓకే, కానీ జుట్టే విరబోసుకొని జగన్మోహన్ లాగా ఉంటుంది. ఎంత ఇంగ్లీష్ టీచర్ అయినా నాకు తెలుగుతనం ఉన్న అమ్మాయి అంటేనే ఇష్టం. అలా జడేసుకొని టీచర్ రిబ్బన్ కట్టుకొని వస్తూ ఉంటా. నిలువవే బాలు కనులదాన వయారి హంస నడకదాన. వెరీ ఓల్డ్ యా. నువ్వు చెప్పింది చెయ్యా. గో. లవ్ చేయరా, లైఫ్ లో ఫీల్ అనేది లేకపోతే వేస్ట్. హే మియా, ఏంటి పిలవకుండా వచ్చేసావు? ఎలాగో పిలుస్తారు కదా అని. బాగా డెవలప్ అయిందిరా. హే వాట్ ఈస్ దిస్? వెడ్డింగ్ కార్డ్. నీకు మళ్ళీ పెళ్ళా? పెళ్ళి నాకు కాదు, సన్నీ మేడం. సన్నీ మేడం మ్యారేజ్. నిన్ను తలచి మై మరచా, చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్నా. రీటా అదిరింది. అయితే ఆడే ఉండు. కవిత ఎక్కడా? ఎక్కడో ఉండాలమ్మా. ఏయ్ కవిత. నేను ప్రేమించాల్సిన అమ్మాయి ఎక్కడుంటే నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానంట్రా. స్కూల్ డ్రెస్లో చూస్తే ఏదో అనుకున్నాను, కానీ చీరలో చూసిన తర్వాత ఈ అమ్మాయికి గుడి కట్టాలనిపిస్తుందిరా. గుడా? గుండెల్లో రా. ఈ విషయం కానీ వాళ్ళ నాన్నకు తెలిసిందనుకో, నీ గుండెని డబుల్ బ్యారెల్ గన్తో పేల్చేస్తాడు. లవ్వురా. ఏంటి? శివయ్య, ఏనుగు ముందు ఎలుక తోకాడిస్తుంది, ఆ తోకను కట్ చెయ్యాలి అని తలుచుకుంటేనే టెంపర్ వేస్తున్నారా?
కరెక్టే. మియావ్ ఏంటి మా ఏరియాకి వచ్చావు నా కోసమేనా? నీకోసం కాదు, కిషోర్ కోసం. పర్లేదారా ట్రై చేసుకోనా? సపోర్ట్ ఇస్తలే. అంకుల్ 2 డైరీ మిల్క్ ఇవ్వండి. హే, డిజైన్ చూడు, చాలా బాగుంది కదా. నైస్. ఇది తీసుకో, నీ చేతికి చాలా అందంగా ఉంటుంది. అక్కర్లేదు. మగాడుకునే ఈగో పక్కన పెట్టి చెప్తున్నా, నేను నీకు పడిపోయా. నేను నీకు పడలేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు నాకు పడాల్సిందే. నీకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకు? ఎందుకంటే ఎవరు చూడలేని చోట నేను నీ పుట్టుమతి చూశాను. ఎక్కడా? చెప్పను. చెప్పరా ప్లీజ్ చెప్పరా. పెళ్ళైన తర్వాత చూపిస్తా. పెళ్ళా? ఆల్ ది బెస్ట్ యా. థ్యాంక్స్ యా. థ్యాంక్స్ యూ టు యా. రాజా 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 ఇటు దా. నీకు రాజు అంటే ఇష్టమే కదా? మరి చెప్పొచ్చు కదా. చెప్తాను. నా ప్రేమ కోసం వాడు ఏమైనా చేస్తాడు అని అనిపించినప్పుడు చెప్తాను. దొంగ, నేను ఇచ్చినప్పుడు వద్దని నేను ఇలా కొనుక్కున్నావా చిలిపి? పెడతావా వద్దా? మన ప్రాపర్టీ కదా. ఏదో చేయరా, లైవ్ లో ఎప్పుడు ఇలా చూడలేదు. లేటెస్ట్ ఉండు. పెట్టే పెట్టే ఒకసారి. పార్వతి, పార్వతి, పార్వతి! ఏంటండి? నా తుపాకీ ఇదే. నాకేం తెలుసండి? రాత్రి గోడ మీద పెట్టిన కానీ పొద్దునకేమైపోయింది? కవిత, కవిత, కవిత! ఏంటన్నా? తుపాకీ చూసావమ్మా? చూసాను. తుపాకీ తమిళ డబ్బింగ్ సినిమా కదా, చాలా బాగుంది. ఏమైంది? కన్ను పోయింది. పోయిందా? ఎంతకి నా తుపాకీ ఎక్కడా? ఏమైపోతుంది పాపం. అయ్యో, ఎవడు తుప్పు పట్టిన తుపాకీ గురించి ఎందుకండి బాధపడుతున్నారు? వదిలేయండి. తుప్పట్టిన తుపాకీయా? నీ బుర్రకే తుప్పట్టిందే. గన్ను, నా గన్ను మీద ఇంట్లో ప్రేమ లేదు. శివరామరాజు గారు, నీకు దండం పెట్టడానికి కూడా లేదు సార్. మీరు పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోండి సార్. నాకు తెలియదు సార్. తెలిసేమో, నాకేం తెలుసు. ధనరాజు గారు అవును. ఇలా ధనరాజు గారు అయినా నేను కన్ను దొంగతనం చేశాను ఎవరు సార్ మీకు చెప్పింది? వాడేమైనా పెద్ద సిబిఐ ఆఫీసర్ చెప్పడానికి అయినా నా పేరేది చెప్పావరా? అరే నీకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని చెప్పా తప్ప. నువ్వెందుకు గన్ తీసావు? బాగా దేనికి? మీ బాబు ఈ బాబుని కొట్టించినందుకు. మా నాన్న నిన్నెందుకు కొట్టించాడు? నీ బిల్లు ఆపితే కొట్టకుండా ఫ్రూట్ సాలెడ్ ఇస్తాడా? ఓ సారీయా. ఇట్స్ ఓకేయా. కన్నిచ్చేవా ప్లీజ్? 2 రోజుల నుంచి మా నాన్న చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు. ఈ కన్ని మా నాన్న పెద్ద కొడుకులా ఫీల్ అవుతాడు. అంటే నా బావా? బా నీ చెల్లిన ఇలా చెప్పమనవా? ముందు కన్నివ్వు. ఐ లవ్ యూ చెప్పు. నేను చెప్పను. చెప్పు. ప్లీజ్ ఐ లవ్ యూ చెప్పు. ప్లీజ్. ఏమను ఏమన్నా? ఏడాలో ఏం పెట్టారు?
క్రేజీయా? ఏమండి గన్ దొరికింది. గన్ను దొరికిందంట నా కొడుకు. ఆగాండి, కట్లిప్పిపోండి. అసలు కట్టేస్తే కదరా ఇప్పడానికి. గన్ దొరికిందా? అరే, ఎక్కడ దొరికింది? కిచెన్ లో దొరికింది నాన్న. గోడ మీద ఉండాల్సిన గన్ను కిచెన్ లో ఎలా దొరికింది? అది పట్టాడు పాయింట్ అన్నా. అది మీరు ఇట్రండి, కొంచెం ఉండండి. అదే అదే ఉంటుంది. గన్ను దొరికింది కదా, మీరందరూ మై గన్ మై సన్. రే హూ మ్యారేజ్ యా? నీ ఫిగర్ ఫ్రెండ్ ఉందిగా వనజ, దాంది. అరే ఇది నాకు పడకపోతే నేను బ్రతకలేనురా. మీ డై. ఆ అమ్మాయి పడినా బతకలేవు. యా వై? ఆ వై అంటే ఆ పిల్ల ప్రేమలో పడితే శివరామరాజు గారు 2 చెవులు కోయించుకుంటారని పని కాదు సార్, తెలియదా నీకు? ఆయన చెవులు కోసుకొని ఇంకేదైనా పాట కోసుకొని, అది మాత్రం నాదే. ఆయన చెవుల మీద ఒట్టురా. ఓకే వెళ్దాం. ఏంటి చూస్తున్నావు? ఎక్కువ చెప్పలేదు కానీ పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో చూడాలి. అయితే హలో ఎస్ఎస్బి, థ్యాంక్ యూ. అందరం కలిసి అతను ఒక ఆట పట్టించాలి. అవును అసలు యాపిల్ పండుగ ఎర్ర చీర కట్టినట్టుంది తెలుసా? ఓ రేంజ్లో ఉన్నావు. తెలుసు, మా ఇంట్లో అద్దం ఉంది, చూసుకొని కట్టుకున్నా. పైకి కనిపించావు కానీ నీకు బాగా బలుపు. అందగత్తను కదా, ఆ మాత్రం బలుపు ఉండొచ్చు. ఎక్కడే పెళ్లి కొడుకు? అదిగో అతనే పెళ్లి కొడుకు. అవునా? పెళ్లి కొడుకు గారు. అంకుల్ మీరా? చూడమ్మా, పెళ్ళి పిల్లలు పుట్టి ఈయనలా ఉంటేనే అంకులు, అర్థమైందా? పెళ్లి కానంతసేపు ప్రతి మగాడు యూతే. ఓకే అంకుల్, తప్పుకుంటారా? పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాలి. నా పరువు తీయడానికి వచ్చినట్టుంది ఇది. వెళ్ళమ్మా వెళ్ళు. తాతయ్య తప్పుకోండి. ఇది మారదు. నేనే రండి, వస్తున్నా. ఆర్కెస్ట్రా మన మీద స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టున్నాడు. హాయ్ బ్రో. ఎవరు బ్రో? మేము విఐపి సంఘం బ్రో. మీ పెళ్లి ధూమ్ ధామ్ గా జరిపిద్దామని వచ్చాం. చాలా పాజిటివ్ కనబడుతున్నా బ్రో. ఐ లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అదేంటి మీ పెళ్లి కళని జిడ్డు డామినేట్ చేస్తున్నారు. మీరు ఏ సబ్ పడుతున్నారు? ఇటీ ఇదిగో. ఓ ఐ విల్ గెట్ యు బెస్ట్ వన్. యా प्यार में पड़ी पोया मैं, ओ मिया तेरे प्यार में पड़ी पोया मैं. प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. ఏం కావాలి? పెళ్లికి ముందు ఒకసారి రిహార్సల్ చూద్దామా? ఏం మాట్లాడుతున్నావు? హలో, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నావు. నేను అనింది పెళ్లి రిహార్సల్ చూద్దామా అని. ఎందుకు వచ్చావు? లక్స్ కావాలి. సెక్స్ కావాలా? నన్ను ఎవరు పిలుస్తున్నట్టున్నారు? నోర్మోయ్. థ్యాంక్స్ యా. అక్కర్లేదు యా. పర్లేదు తీసుకోయా. హే సెక్స్ చేతులు పైకెత్తు, పౌడర్ వెళ్తా. చల్లండి బ్రో. ఈ స్మెల్ డిఫరెంట్ వరల్డ్. బ్రో 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 నిన్నే. అమ్మో లేకు బ్రో. ఈ విపరీత కంపు ఆపాలంటే డెఫినెట్ గా పర్ఫ్యూమ్ కావాలి. ఏంటి? పెళ్లి కూతురు సేఫ్టీ కోసం చెప్తున్నాను. పెళ్లి కొడుకు కంపల్సరీగా పర్ఫ్యూమ్ కావాలియా. ఇంతమంది కాదు. చంపేస్తాను. పెళ్లి కూతురికి ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి కొడుకుతో మాట్లాడాలి క్యాన్సిలేషన్ కోసం. అయినా అందరూ
కలిసి నా కొంప ముచ్చే ముందు దాన్ని కన్విన్స్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు తను కన్విన్స్ అయిపోయి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత రేపు వాడితో కంటిన్యూ అయింది అనుకోండి, బాగోదు కదా. వినటానికి చాలా హారిబుల్గా ఉంది బ్రో. అందుకే సాక్రిఫైస్ చేసేయండి. అంటే నా పెళ్లి పెటాకులైనట్టేనా? పటాకులైనట్టుగా వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. వాట్ బ్రో? నథింగ్ డ్యూడ్. బంధుమిత్రులందరికీ హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఈ పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి కొడుకు మాత్రం నేను కాదు. ఆ ప్రేమను గెలిపించడం కోసం నా పెళ్లిని త్యాగం చేస్తున్నాను. కళ్ళలో ఉంది ప్రేమ, గుండెలో ఉంది ప్రేమ, మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాబు బొమ్మ, సొగసుల రోజా కొమ్మ ముల్లులాగొచ్చొద్దమ్మా, మనసుకే గాయం చేసే మౌనం ఇంకా ఎన్నాళ్ళమ్మా, భూమిదిలా నేనున్నది నీ ప్రేమను పొందేందుకే, నా ప్రాణమే చూస్తున్నది నీ శ్వాసలో కలిసేందుకే, ఊరికే ఊరూరికే చెలియా నా ప్రేమతో ఆటాడకే. ఏమరా ఫోటో దిగమంటే రామ్ గోపాల్ వర్మ అలాగే నిలబడావు? ఫోటో అంటే వస్తున్నా అమ్మా. పెళ్లిలో ఆ రాజుగాడితో ఏంటి? ఈ ఇంట్లో అన్నీ నీ ఇష్టమే, కానీ పెళ్లి మాత్రం మీ నాన్న ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అదే లేదమ్మా. ఉన్నా మర్చిపో, వెళ్ళు. ఏమైందమ్మా? బావిలో పడిపోయిందండి, ఏం చేయాలో తెలియడం లేదు. రామరాజు గారు ఎక్కడ? టౌన్కి వెళ్ళారండి. ఒరేయ్ ఎవరు అక్కడ? సార్ రామరాజు గారు పోలం సార్. ఎవరికి రా? బాయిలో పడిపోయింది సార్, త్వరగా సార్ ప్లీజ్. నాన్న ఫైర్ స్టేషన్ నాన్న. బాధపడకండి, అవకేం కాదు. మామా ఆవు బెదిరితే పొడుస్తుంది, జాగ్రత్త. థ్యాంక్స్ రా, నా కోసం దూకావు. నేను ఎక్కడ దూకాను రా? మీ నాన్న తోస్తాడు. నాన్న ఆవు బెదురుతుంది, జాగ్రత్త లాగేస్తుంది. నాన్న జాగ్రత్త. నాన్న ఆ తాళ్ళు ఇసిరండి. తాళంటే ఇసుకుంట్రా, జాగ్రత్తగా కట్టు. పట్టుకో. పొడుస్తుంది. నాన్న నీ కవరై. ఇది కట్టుకో, పట్టుకో. ఆవు బెదరకుండా కళ్ళకి గంతలు కట్టేస్తాను. ఓకే నాన్న, లాగండి రా. లాగండి. లాగండి. ఒకేసారి లాగండి, ఒకేసారి. మెల్లగా మెల్లగా. అది గట్టిగా లాగండి. తీసుకెళ్ళివమ్మా. పిల్ల పిల్ల
నేను కనబట్టచ్చా? అయిపోయి నేను పడిపోయింది. అబ్బా వద్దండి. ఏంటి? ఏంటి హ్యాపీ అయిపోతున్నావు? గోల్డ్ అనుకున్నావా? రోల్ గోల్డ్. నీ చేత్తో ఇచ్చావు కదా, నాకు గోల్డే. మా నాన్నకి నిద్రలో నడిచే అలవాటుంది. స్లీప్ వాక్ చేస్తారు. ఇంకా నయం క్యాట్ వాక్ అలవాట్లేదు. జనాలు చూడలేక తెచ్చుంటారు. ఆ రోజు నువ్వు కన్నించినప్పుడు ఇదే చెప్పి మేనేజ్ చేశాం. మీకు నిద్రలో నడిచే అలవాటు ఉంది కదండి, అప్పుడు పెట్టి మర్చిపోయారు తెలుసా? వీళ్ళ డాడీకి స్లీప్ వాక్ ఓవర్ అయిపోయింది. ఏం సంగతి? సార్, నిద్రలో ఎన్నిసార్లు లడిస్తే క్యాలరీస్ బర్న్ అయిపోతాయి సార్. హే, మీ నాన్న నిద్రలో కూడా మీసం దూతున్నాడా? క్యూట్. అప్పుడే తెల్లారిపోయింది అంకుల్. మరి కోడి కుయలేదు? గుడ్ మార్నింగ్ అంకుల్. పార్వతి, గన్ను. రాజు రన్ను. కవిత, వారం రోజుల్లో నాకు నచ్చిన కుర్రాడితో నీ పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా? చేసుకుంటావా చేసుకోవా? రజాక్! వద్దు నాన్న. నేను చెప్పినోడ్ని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? నాన్న నాన్న రాజు చాలా మంచివాడు నాన్న, ఆలోచించటం. రజాక్! నొక్కరా! వద్దు నాన్న,
వద్దు. చేసుకుంటాను నాన్న. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే. వీళ్ళు ఉన్నారండి. సెంటిమెంట్కి వీళ్ళ కాంబినేషన్ సెట్ కాదు బ్రో. మీరేం భయపడకండి, ఈసారి మీ పెళ్లి 100% జరుగుతుంది. షూరా? షూర్, పక్కా ఫిక్స్ అయిపోండి. అంతా బానే ఉంది కదా? ఓ 2 నిమిషాలు బయట ఉంటారా ప్లీజ్? ఓయ్ నైస్ రెడ్డి, ఎంతసేపు అయ్యా? అన్న నీకోసం వెయిటింగ్. వెళ్ళండమ్మా వెళ్ళండి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఏమండి, పాప కనిపించట్లేదు. భయ్యా, పాప కనిపించట్లేదంట. ఇక్కడెక్కడో ఆడుకుంటూ ఉంటుంది. పాప అంటే చిన్నపిల్ల కాదు భయ్యా, పెళ్లి కూతురు భయ్యా. ట్రైనింగ్ ఎంతసేపటికి వస్తుంది? ఇంకా కాసేపులో వచ్చేయాలి. పాప పెరిగి పెద్దయ్యాక నాలాగే ఎవడని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ నాన్న బాధపడతారు కదా. అయితే ఇప్పుడు మీ అమ్మ నాన్న కూడా బాధపడుతూ ఉంటారు కదా. మనం తప్పు చేస్తున్నాం. పద వెళ్దాం. మా నాన్న చంపేస్తాడు. పద వెళ్దాం. లవర్ని పట్టుకుంటే కోపం వస్తుంది కదరా, పైగా లేచిపోతున్నారు అంటే ఇది విడి కాబోయే పెళ్ళాం. పెళ్ళాం నడుము పట్టుకుంటే ఎప్పటికైనా కోపం వస్తుంది. చూడండ్రా, కోపం వస్తుంది. ఆడి పెళ్ళాన్ని ఆడి కళ్ళ ముందే ముద్దు పెట్టుకుంటుంటే కోపం రాదారా? కోపం కాదురా, క్లారిటీ వచ్చింది. ఈ రోజు నేను నిన్ను కొట్టే దెబ్బలు నీ గుండె ఆగిపోయేంత వరకు నీకు గుర్తుంటాయి. రాజు!
తీసుకెళ్ళట్లేదు నాన్న. మీకు అప్ప చెప్పడం కోసం తీసుకొస్తున్నాడు. తప్పు అనిపించి తిరిగి వచ్చేసాం సార్. సార్, కూతురు ప్రేమిస్తుందని చెప్పంగానే చచ్చిపోతాం లేదా చంపేస్తాం అని బెదిరిస్తారే తప్ప ప్రేమించినోడు మంచోడా కాదా, ఎవడు ఏంటి, వాడికిచ్చి పెళ్లి చేస్తే తప్పేంటి, మన కూతురే సంతోషంగా ఉంటుంది కదా అని ఆలోచించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు సార్? సార్, పిల్లల ప్రేమని పెద్దలు ఒప్పుకుంటారని ఒక చిన్న నమ్మకం కలిగిస్తే చాలు సార్. ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేచిపోరు. మీ కూతురికి మీరు పెళ్లి చేయడం మీ జీవితంలో ఒక బాధ్యత సార్. అదే ప్రేమించిన నాకు తినే జీవితం సార్. మేము మిమ్మల్ని అర్థం చేసుకున్నాం, మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు పెళ్లి చేస్తే చాలా సంతోషంగా ఉంటాం సార్. ప్లీజ్. హలో డ్రైవర్, బండి ఊళ్ళోకి పోని. తప్పకండి తప్పకండి. హాయ్ మామోయ్, వచ్చేసా. ఏంటి అల్లుడు ఎలా దొరికిచ్చేసావు? ఏంటి సార్ ఇదంతా? చంపేశానన్నారు. చంపేద్దామని అనుకున్నారు, కానీ కూతుర్ని చంపడం అంత ఈజీయా? అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. హే మామా, టెల్ దట్ మిగతా స్టోరీ. ఆ రోజు రాత్రి మీరు మారేలా లేరు సార్. ఇంకెప్పుడు ఈ లైఫ్లో నా మొహం చూపి వస్తాను సార్. ఆగరా, అమ్మాయిని తీసుకెళ్ళడం, తీసుకురావటం, వదిలేయటం, వెళ్ళటం అన్నీ నీ ఇష్టమేనా? మీరేనా మారేది? ఏ మేము మారవా? మేము మారగలం. తనకిష్టం లేని పెళ్లి చేసి కూతుర్ని బాధపెట్టి ఏం సాధిస్తానా అని ఆలోచించాను. అందుకే నేను ఓడిపోయినా నా కూతుర్ని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదు, నా కూతురు గోడ దూకడానికి ఎక్కడ కష్టపడుతుందో అని నిచ్చెను కూడా నేనే వేశాను. సడన్ గా పారిపోతున్నారు కదా, ఖర్చులకు డబ్బులు ఉన్నాయో లేవని ₹1,00,000 గన్ను తీసుకునే ముందు నా బీడోలోంచి నేనే తీసుకున్నాను. పాప కనిపించట్లేదని ఎప్పుడు చెప్తున్నా అని ఎదురు చూస్తూ ఉన్నాను. పాప కనిపించట్లేదు. మిమ్మల్ని చంపేయటానికి అన్నట్టుగా కోపంగా గన్ను తీసుకుని బయలుదేరాను. కానీ నేను వచ్చింది మిమ్మల్ని ఆశీర్వదించి పంపించడానికి. ఏం చేసావో తెలియదు కానీ నా కూతురు ప్రేమలో పడేశావు. ఆ రోజు బావిలోంచి ఆవును కాపాడి మా ఆవిని పడేశావు. ఇవాళ నా కూతురు లేచిపోదాం అంటే ఒప్పించి నా దగ్గరికి తీసుకొచ్చావే, ఇక్కడ నన్ను పడేశావు. సరే గాని ఈ ₹1,00,000 తీసుకుని మీరు ఊరు వదిలి పారిపోండి. మీకు నచ్చాక మేమెందుకు మామ పారిపోవడం? ఊర్లోకి వెళ్ళి మా పెళ్లి ధూమ్ ధామ్ గా జరిపించచ్చు కదా. నీకే బానే చెప్తావు. నేను జీవితంలో ఆ దేవుడికి కూడా భయపడను, కానీ ఆ వీర్రాజు గారి గుర్తొస్తే వణికిపోతాను తెలుసా. మీకు మీ పెళ్లి ముఖ్యమా, నా చెవులు ముఖ్యమా? మీకు నా చెవులే ముఖ్యమని తెలుసు అల్లుడు. అందుకే మీరు సైలెంట్కి వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని చంపేశానన్న బిల్డప్ తో ఊళ్ళోకి వెళ్తాను. పందెం కోసం కన్న కూతురునే చంపేసిన శివరామరాజు గారికి జిందాబాద్. మీ ఇద్దరిని నేనే చంపేశానని వీర్రాజుతో పాటు ఊళ్ళో జనం కూడా నమ్మేశారు. అదండి జరిగింది. ఇలా పడిపోయేటి మామా, మీకు ఒక హ్యాపీ న్యూస్. మీ కూతురికి 3వ నెల మీరు తాత కాబోతున్నారు. ఇదంతా సరే, మీరు బతికే ఉన్నారని తెలిస్తే ఆ వీర్రాజు గారు నా 2 చెవులు కోసేస్తాడేమో. నన్ను క్షమించండి రామరాజు గారు. ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడి మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టాను. మీరు నిజంగానే మీ కూతుర్ని చంపేశారేమోనని ఎంత బాధపడ్డానో తెలుసా? అయితే అయ్యింది గానీ కర్రంట్ తీయాలంటే అల్లుని పట్టారు.